అస్సలాముఅలైకుం టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. ఈరోజు మనం మరణం గురించి తెలుసుకుందాం. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుని శాశ్వతంగా జీవించి ఉండేటట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికుంటారా ఏమిటి? ఇక ఎవరికి ఇలాంటి అవకాశం దొరకనప్పుడు చావు తప్పనిసరిగా దాని రుచి మనం చూడవలసినప్పుడు దాని గురించి మనం సంసిద్ధత అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపరుచుకోవాలి అని ఎలాగైతే అంటారో అలాగే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే, మనం జీవులుగా ఉన్నంత వరకే మనకు పరలోకంలో కావలసిన సామాగ్రి అంతా ఇక్కడే సరిపెట్టుకోవాలి, ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియపరిచారు. 5 విషయాల్ని మరో 5 విషయాలు సంభవించక ముందే అదృష్టంగా భావించుకో. అందులో మొదటిది, చావు రాకముందు బ్రతికున్న ఈ రోజులన్నీ అదృష్టంగా భావించు. సత్కార్యాలు చేసుకుని విశ్వాస మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయి. రెండవది, ఆరోగ్యాన్ని అనారోగ్యానికి ముందు అదృష్టంగా భావించు. 3, తీరికను పనులు మోపయ్యకి ముందు అదృష్టంగా భావించు. 4, యవ్వనాన్ని వృద్ధాప్యానికి ముందు అదృష్టంగా భావించు. 5, శ్రీమంతునిగా ఉన్నావు, డబ్బు ధనం చేతిలో ఉంది, దీని అదృష్టంగా భావించు. పేదరికానికి గురి అయ్యక ముందు. ఇహలోకంలో విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేసే ఉంటే చనిపోయిన తర్వాత జీవితంలో సుఖశాంతులు పొందుతాము. ఒకవేళ విశ్వాస మార్గాన్ని అవలంబించుకుంటే మరణాంత జీవితంలో కష్టాలను, దుఃఖాలను, శిక్షలను భరించలేము. చావు విషయంలో తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చావు చాలా గుప్తమైన విషయం, ఎవరికి చెప్పి రాదు. వచ్చేకి ముందు మెసేజ్ చేసి కానీ, కాలింగ్ బెల్ ఇచ్చి కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసి రాదు. అకస్మాత్తుగా చావు వచ్చేస్తుంది. ఈ విషయం మనం మన కళ్ళారా చూస్తున్నాం, అయినా మనం గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఎవరికి ఎక్కడ ఏ సమయంలో చావు వచ్చునో అది కేవలం అల్లాహ్ తప్ప మరెవరికి తెలియదు అని సూరా లుక్మాన్ 31-34 వాక్యంలో ఉంది. అల్లాహ్ ఆదేశిస్తాడు, నా దాసుల్ని ఇలీన్ జాబితాలో రాయండి, ఆ ఆత్మను తిరిగి భూమిలోకి పంపండి. ఈ నెలలో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము, మళ్ళీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము, మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము. ఆ ఆత్మను తిరిగి అతని భౌతికాయంలోకి పంపడం జరుగుతుంది. ఇలా విశ్వాస అయి ఉంటే, సత్కార్యాలు చేసేవారు అయి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలతో, ఎంత గొప్ప స్వాగతం పలుకుతూ దేవదూతలు వచ్చి స్వర్గం యొక్క కఫన్ దుస్తులు తీసుకొచ్చి, స్వర్గం నుండి సువాసనలను తీసుకొచ్చి ఎంతో సునాయాసంగా, సులభతరంగా అతని శరీరంలో నుండి అతని ఆత్మను బయటకు తీసి పైకి తీసుకెళ్తారు. అల్లాహు తాలా మనందరికీ విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు మన శరీరంలో నుండి ఆత్మ వేరు అయ్యే సందర్భంలో కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ అనే కలిమా తయ్యబ చదివే సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమేన్.